హాయ్ గైస్, మనం అందరికీ తెలుసు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చిండు బెయిల్ ద్వారా 14 days రిమాండ్ నుంచి బయటకు వచ్చిండు. బట్ ఇక్కడ ఏంటంటే చూసుకున్నట్టయితే బెయిల్ వచ్చింది, ఇంకా మనోడు ఫ్రీ అవుతాడేమో, ఇంకా ఈ కేసులో మనోడికి ఎలాంటి సంబంధం లేకుండా బయటపడతాడు అని అనుకునేటప్పుడే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ దీంట్లో స్టార్ట్ అయింది. యూటర్న్ తీసుకుందని కూడా చెప్పొచ్చు. ఏంటనంటే చిక్కడపల్లి పోలీస్ కమిషనరేట్ వాళ్ళు ఇంకొక అఫీషియల్ ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఏముంది అని అంటే వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ బందోబస్త్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే సంధ్యా థియేటర్కి సంబంధించి అక్కడున్న 35mm అవ్వచ్చు, 70mm అవ్వచ్చు, ఈ రెండు స్క్రీన్స్ ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. దానికి ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనేది ఏం లేదు. కాబట్టి వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ సెక్యూరిటీ ఓవర్ దేర్, పోలీస్ పవర్ మేము అక్కడ పెట్టట్లేదు అని చెప్పేసి కొత్తగా ఇంకొక లెటర్ రిలీజ్ చేశారు. అయితే మనం ఇక్కడ గమనించినట్టయితే దీనికి సంబంధించే ఇంకొక లెటర్ ఉంది. ఆ ఇంకొక లెటర్ ఏంది, అది పోలీస్ కమిషనరేట్కి, చిక్కడపల్లి పోలీస్ కమిషనరేట్కి అల్లు అర్జున్ టీం వాళ్ళు మా అసోసియేషన్ నుండి ఒక లెటర్ అఫీషియల్గా ప్రింట్ చేయించి పెట్టినట్టు ఇంకొక లెటర్ ఉంది. రెండు లెటర్స్ని నేను డిస్ప్లే చేశాను ఆల్రెడీ. అంటే ఈ రెండు లెటర్లలో ఇప్పుడేంటి, ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అసలు వదిలే ప్రసక్తే లేదు, అల్లు అర్జున్కి ఎలా అయినా కేసు పడాలి, జైలుకి వెళ్ళాలి అని పగబట్టినట్టుగా అసలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అస్సలు తగ్గట్లేదు. అయితే ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు రెండు లెటర్లు చూసారు కదా, ఒకటేమో హ్యాండ్ రిటన్ అండ్ వన్ మోర్ థింగ్, అదేంటి టైప్ చేసి ఉన్నది. సో ఈ రెండు లెటర్స్లలో కామన్ పాయింట్ ఏంటి అని అంటే, వీళ్ళు పెట్టిన కంప్యూటర్ టైప్ లెటర్లనేమో పర్మిషన్ కావాలని, వాళ్ళు రాసిన హ్యాండ్ రైటింగ్ లెటర్లనేమో పర్మిషన్ లేదు అని. ఇది వీళ్ళు ముందు రిలీజ్ చేశారు. ఇది ఏదైతే హ్యాండ్ రైటింగ్ ఉందో అదే నిన్న రిలీజ్ చేశారు, అంటే లేట్గా రిలీజ్ చేశారు. సో కనీసం చిక్కడపల్లి పోలీస్ కమిషనరేట్ దాంట్లో కంప్యూటర్లో టైప్ చేసే అంత టైం లేదా, హ్యాండ్ రైటింగ్తో ఎందుకు రాశారు అనేది ఆడియన్స్ దగ్గర, లేకపోతే చాలామంది అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్ క్వశ్చన్ అది. ఎందుకంటే మనం ఒక అఫీషియల్గా లెటర్ ఇస్తున్నామంటే దాన్ని టైప్ చేసి దానికి సంబంధించిన స్టాంప్ వేసి ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాంప్ ఒకటి వేసి అది సర్క్యులేట్ చేయాలి. అది ఎవరికి, సంధ్య యాజమాన్యాన్ని కావచ్చు, లేకపోతే పుష్ప టీమ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. సో ఇలా చేయకుండా చేసేసరికి దీని మీద ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే ఇదంతా రాంగ్, ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అల్లు అర్జున్ మీద అని. బట్ ఏమవుతుందో ఇంకా చూడాలి. బికాజ్ అసలు తగ్గట్లేదు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు, అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ విషయంలో తగ్గట్లేదేమో అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఏదైతే 105 కేసు వేశారో, సింగర్ కల్పన మాట్లాడుతూ ఏమందంటే ఈ 105 కేసు అనేది ఎవరి మీద వేస్తారంటే మనసులో చంపేద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళని, చావు దెబ్బతిద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళ మీద వేస్తారు. అలా అయితే అల్లు అర్జున్ చంపాలని లేకపోతే ఏదో చేయాలని అనుకోలేదు కదా, అలా ఎందుకు పెట్టారని చెప్పేసి కల్పన గారు మాట్లాడుతున్నారు. సో ఎలాంటి ట్విస్ట్ అండ్ ఎలాంటి టర్న్స్ ఉంటాయో ఇంకా చూడాలి. బట్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే హియర్, అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇచ్చి ఏదో ఐఎమ్ ఫీలింగ్ సాడెండ్ బై దిస్ శ్రీతేజ్ అండ్ దట్ రేవతి అని ఇలాంటి డైలాగులు కాకుండా, దయచేసి మా హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ టు, మీకు వచ్చిన స్టార్డమ్లో, మీ దగ్గర ఉన్న డబ్బుల్లో, మీకున్న ఫ్యాన్ బేస్లో 25 లక్షలు అనేది ఒక వెంట్రుకతో సమానం. మీకు ఆ 25 లక్షలు ఇచ్చి వాళ్ళని ఊరుకోబెట్టడానికి అక్కడ వాళ్ళ పాప మాట్లాడుతున్న మాటలు చూస్తే, అక్కడ ఆ శ్రీతేజ్ మాట్లాడుతున్న మాటలు చూస్తే, అండ్ కట్ చేస్తే వాళ్ళ నాన్న మాట్లాడుతున్న మాటలు చూస్తే, వాళ్ళ అమ్మ చనిపోయిన విధానం చూస్తే, ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెమైనా మనసు చెల్లించట్లేదా అనేది నా క్వశ్చన్. బికాస్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే ఓకే, వెళ్ళడం బాగానే ఉంది. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను కూడా ఏం చెప్తున్నానంటే, అల్లు అర్జున్ గారు ఎలా అయితే జైలుకి వెళ్ళి పరామర్శించడానికి వచ్చిన జనాలు, ఐ మీన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో, దాంట్లో కొంతమంది అయినా, కనీసం కొంతమంది కాదు, అసలు సంబంధం లేని వాళ్ళని అవసరం లేదు, కానీ సంబంధం ఉన్న అల్లు అర్జున్ గారైనా ఒక్కసారి ఆ శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి కలిసి డబ్బులేదో డబ్బులో, లేకపోతే నేనున్నా అని భరోసా కల్పించడం, అది అల్లు అర్జున్ గారికి చాలా అంటే చాలా మంచి పేరు తెస్తుంది. సో ఇది ఒక్కటైనా అల్లు అర్జున్ గారు చేస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనకున్న స్టార్డమ్కి, మనకున్న ఫాలోయింగ్కి, మనకున్న మంచితనానికి, మన దగ్గర ఉన్న డబ్బులకి, మన కోసం వాళ్ళు యాజ్ ఎ ఫ్యాన్స్గా మన సినిమాకు వచ్చి ఇలా చేశారు. కాబట్టి సో దయచేసి అలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో చూడాలి ఇంకా ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయో చూడాలి. బట్ ఈ కేసు మీద, అల్లు అర్జున్ విషయం మీద మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.